కోటిలోని వీరనారి చాకిలి ఐలేమ మహిళా విశ్వవిద్యాలయంలో పీజీ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పీజీ విద్యార్థినులపై వేధింపుల ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వీసీని కలిసేందుకు విద్యార్థులు తరలివచ్చారు. ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల భద్రతకు హామీ ఇవ్వాలన్నారు. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో యాజమాన్యం స్పందించింది. పీజీ విద్యార్థులను వేధించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్ మెస్ ఇన్ఛార్జ్ వినోద్ను సస్పెండ్ చేస్తున్నట్లుగా విశ్వవిద్యాలయ ప్రిన్సిపల్ లోకపావని ప్రకటించారు. ఘటనపై పూర్తి విచారణ చేపడతామని యాజమాన్యం తెలిపింది. ఇంకొకటి చాలా ప్రాబ్లమ్స్ ఉంది మేడం. ఆ ప్రాబ్లమ్స్ ఇప్పుడు కాదు, మేము దీనివల్ల రిప్రజెంటేషన్ ఇస్తాం. కానీ మీరు ఈ యొక్క అమ్మాయిలది ఈ ఇష్యూ అయింది కాబట్టి దీనిపైన ఆల్రెడీ డైరెక్ట్ చెప్తుందన్నా, నేను బీసీ మేడం దగ్గరకు వచ్చిన, ప్రిన్సిపల్ మేడం దగ్గరకు వచ్చిన, వాళ్ళకి నేను రిప్రజెంట్ చేసిన, కానీ మేడం పట్టించుకోలేదు. మీ కోట్ వేసిందామే బాలు, మీరే అన్యాయం చేసినట్టు ఆ అమ్మాయికి. ఇప్పుడు చెప్పండి మేడం. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆ అమ్మాయి రిప్రజెంటేషన్ ఇవ్వలేదు, ప్రిన్సిపల్ దగ్గరికి రాలేదు. సరే, నా దగ్గరికి రావడానికి ఆమెకి ఇబ్బందులు ఉన్నాయి అనుకున్నాం. ఇక్కడ చేస్తారని ఒక కంప్లైంట్ ఉంది. నేను మీటింగ్లో ఉంటేనే తప్ప అందరినీ అలో చేస్తాను. తర్వాత ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళలేదు, కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. ఇస్తే మా దృష్టికి వస్తే మేమెందుకు యాక్షన్ తీసుకున్నాం? ఇది నెంబర్ 1. ఆ అమ్మాయి చెప్తుంది కానీ ఆ అమ్మాయి రాలేదు. ఇది ఒకటి గమనించండి. నెక్స్ట్, కేర్ టేకర్గా జెంట్స్ ఎందుకు అని అంటున్నారు. ఇదేదో నేను వచ్చి నాకు పెట్టదు, లేకపోతే నాకంటే ముందే పెట్టేది. జెంట్స్ లేకుండా ఇప్పుడు మా యూనివర్సిటీలో సైన్స్ వాళ్ళకి మార్నింగ్ 10 to ఈవినింగ్ 5-5:30 వరకు బయటకు వచ్చింది. ఇంకా చాలా మంది ఉంటుండ్రు, ఎందుకంటే మనం వెతికి తీయలేము. అమ్మాయి విధంగా భయపడ్డారు. నేను బయటకు వచ్చి నేను ఏమైనా చెప్తే నన్ను టార్గెట్ పెడతారు, నా భవిష్యత్తు ఆగం చేస్తారని చెప్పేసి అమ్మాయి డైరెక్ట్ ఈ విధంగా ఆమె పేరు చెప్పకుండా డైరెక్ట్ సిటీకి కంప్లైంట్ చేసింది. కాబట్టి మీరు దీని మీద ఇప్పటి వరకు అంటే మీకు ఇన్ఫర్మేషన్ ఉండే విధంగా మీరు యాక్షన్ తీసుకోకపోవడం ఒకటి. ఇంకొకటి ఏంటంటే 1-2 ప్రాబ్లమ్స్, మస్తు ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేడం. ఒక